పార్లమెంట్ ఎన్నికల్లో గనక పైన కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించకపోతే అధికారంలోకి రాకపోతే కేంద్రంలో బీజేపీ పార్టీ మూడవసారి అధికారంలోకి వస్తే ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా ఉంటుంది. దాని అడ్రస్ గల్లందయ్యేటువంటి అవకాశాలు క్లియర్ కట్గా ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఎందుకంటే నిన్న మన రాహుల్ గాంధీని చూసినాం, ఎంత పప్పెట్ వేషాలంటే ఇవన్నీ పిల్లబచ్చా వేషాలన్నమాట. ఎక్కడ కూడా ఆయన లోపల పరిణితి ఉన్నట్టు ఎక్కడ కనపడతలేదు. మీకు ఒకసారి చూపిస్తా ఆ వీడియో. అంటే చిల్లర ఒక రాజకీయ నాయకుడికి ఉండే లక్షణాలు ఒక్కటి కూడా ఉన్నట్టు కనపడతలేవు. ఇగో ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, ఇగో ఆయన బస్సు యాత్ర చేస్తా ఉంటే ఆ బస్సు యాత్రకు జనాలు గతిలేరు. ఇక ఈయననేమో ఇక్కడ చూడు ఎట్లా కూర్చున్నాడు, ఇక్కడ కాలు పెట్టి దీని మీద పెట్టి గబ్బర్ సింగ్ కూర్చుంటాడు చూసినావా, పవన్ కళ్యాణ్ సినిమాలో గబ్బర్ సింగ్ కూర్చొని పోతుంటాడు చూసినావా, సేమ్ అట్లా కూర్చొని నువ్వు ఏదో టైంపాస్కు పిక్నిక్ యాత్రలు చేసేటట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా అది అనిపిస్తలేదు. చాలామంది సీనియర్ నాయకులు, చాలామంది మమతా బెనర్జీ లాంటి వాళ్ళు చాలామంది ఆరోపణలు చేసిరు, చాలామంది ఈయనని విమర్శించారు. ఆయన ఏమో భారత్ జోడో యాత్ర కాదు, అదేదో పిక్నిక్ చేస్తూ ఉన్నాడు, ఆయన టైంపాస్ కోసం వీడియోల కోసం రీల్స్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉందని చెప్పేసి వారే అన్నారు. నితీష్ కుమార్ కావచ్చు, ఈయన కావచ్చు, ఇట్లాంటి వారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్ళిపోయారో వాళ్ళందరూ మాట్లాడే మాట ఇట్లా చిన్నపిల్లల వేషాలు. ఇగో ఆ కారులో కూర్చోబెట్టబోతున్నాడు, ఎవడు లేడు, కలిసి వాడు చూడంగా చూస్తలేడు, వాళ్ళకి ఇట్లా ఊపుతా ఉన్నాడు. సో ఇలాంటి నాయకుని పట్టుకొని రేపన్నాడు కాంగ్రెస్ పార్టీకి ఆడ పైన దిక్కు దివాన లేకపోతే మళ్ళీ బీజేపీ వస్తే నా ప్రభుత్వం ఉండదు. ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఈయన ప్రభుత్వం ఉండదు. మోడీ ఈయన ముక్కుకు తాడేస్తాడు. బిడ్డ నువ్వు వచ్చి నీ గుంపులంతా తీసుకొని వచ్చి బీజేపీలో జాయిన్ అయిపోయి బీజేపీకి సపోర్ట్ చేస్తేనేమో సరిపోతుంది, లేకపోతే నీకు మళ్ళీ నీ చిప్పకిడు తినాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు కేసు ఎట్లాగా ఉంది, ఆ కేసుని ఏ విధంగా చేసుకోవాలనో ఆ విధంగా చేసుకుంటాం మేము, మాకు అది తెలుసు అని చెప్పేసి. ఇప్పుడు ఆయన దొరికిండు కాబట్టి అడ్డంగా ఏ విధంగా ఆడిచ్చినా ఆడాలి. అదే కేసీఆర్ విషయంలో మోడీ ఏ విధంగా ఆడిద్దామన్నా అలా కుదరలేదు, ఎందుకంటే ఏం లేవు కాబట్టి పెద్దగా. సో కాబట్టి ఈ విధమైనటువంటి ఆందోళన కూడా ఆయన లోపల ఉంది. అంటే ఈ సెషన్ లోపలనే కేసీఆర్ ఇళ్ళకి పిలవాలి, ఆ సభలకు పిలవాలి, ఈ సెషన్ లోపలనే ఆయన అవమానపరచాలి, ఈ సెషన్ లోపలనే నా ఈగో సాటిస్ఫై చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయన రాకముందుకి అంత బూత్ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రండా అని, ఇవాళ ఇంకా కంచరగాడిదా అంటాడు, ఇక ఇట్లాంటివన్నీ మాట్లాడి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఒక్కనా వేస్ట్ ఫెలో గాడికి కూడా ఇది మంచి పద్ధతి కాదు అన్నటువంటి ఒక్కడు కూడా మాట్లాడతారు. మేధావులు అందరూ ఏడవండుకుర్రో ఏం చేస్తూ ఉన్నారో ఎవరిని గడ్డి వీక్తారో తెలియదు, కానీ నిజంగా ఎక్కడ కూడా ఈ మాటలు కూడా మాట్లాడతలేదు. ఎంత దుర్మార్గం చూడండి. అంటే ఈయన మాట్లాడే భాష సాధారణ పబ్లిక్ అయితే వాళ్ళు అర్థమవుతా ఉంది, ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుండే గీనట్ల ముఖ్యమంత్రి అని చెప్పేసి. నువ్వు ఛాయ్ కొట్టు కాడుకొని మాట్లాడినా కానీ ఆయన సీఎం లెక్క బిహేవ్ చేస్తున్నాడు, అంతా చిల్లరగాని లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. మనం అనేటువంటి ముచ్చట కాదు, ప్రజలే అంటా ఉన్నారు ఆ విధంగా.